హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. ఈరోజు నేను నేత్రాస్ 5th బర్త్డే వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అయింది, బట్ స్టిల్ నేను మిస్ చేయకుండా ఈ వ్లాగ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో నేత్రాకి మెమరీ కావాలి కదా, అండ్ ఆల్సో మీరందరూ కూడా తనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అనే ఒక రీజన్తో ఈ వ్లాగ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఇయర్ నేత్రాకి 5 years కాబట్టి నేను 5 గిఫ్ట్స్ని ఆర్డర్ చేసుకున్నాను. ఈ ఇయర్ మొత్తంలో తనకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయో అవన్నీ నోటీస్ చేశాను. సో వాటికి రిలేటెడ్ గిఫ్ట్స్ అయితే నేను ప్లాన్ చేశాను. బర్త్డే ముందు రోజు నేత్ర లేనప్పుడు నేను ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసి హైడ్ చేసి పెట్టాను అనమాట. వన్ డే బిఫోర్ నేత్రాని నేను బయటికి తీసుకెళ్దామని అనుకున్నాను. తన బర్త్డే సండే రోజు వచ్చింది. సో ఆ బర్త్డే రోజు ఫ్యామిలీ అందరితో సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాము. అండ్ ముందు రోజు తనని ప్లే ఏరియాకి తన ఫ్రెండ్స్తో తన కజిన్స్తో తీసుకెళ్దాం అనుకున్నాము. సో వెళ్ళే ముందు నేను కొద్దిగా డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఈసారి తన బర్త్డే థీమ్ వచ్చి ఫ్రోజన్ థీమ్ అనమాట. సో ఎల్సా థీమ్లో అడిగింది. అందుకనే ఇంకా తన రిలేటెడ్ అమెజాన్లోనే నేను రిలేటెడ్ డెకర్ కిట్ ఆర్డర్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే బెలూన్స్ అన్నీ బ్లో చేసుకున్నాను. సో ఇంకా కొన్ని బెలూన్స్ అయితే బ్లో చేశాను. ఇంకా చాలా బ్లో చేయాల్సినవి ఉన్నాయి, బట్ ఇంకా మేము వెళ్ళడానికి టైం అయిపోయింది. నేత్ర కూడా రెడీ అయిపోయింది. తనకు కంఫర్టబుల్గా ఫ్రాక్ వేస్తాను. ఇంకా మేము ప్లే జోన్కి వచ్చాము. ఈ ప్లే జోన్ నేమ్ వచ్చి కిడ్స్ జోనా. ఇది నంది హిల్స్లో ఉంది, జూబ్లీ హిల్స్లో. సో అపారెంట్లీ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లే జోన్ అని చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి వెళ్ళాను అనమాట. బట్ నాకు అనిపించింది అంత పెద్దగా ఏం లేదు, కానీ కొంచెం ఆడుకోవడానికి అది కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట పిల్లలకి, స్లైడ్స్ అండ్ ఆల్. సో ఫీల్డ్ రాగానే నైనానైతే ఆ బాల్ పిట్లో పెట్టేశాను. అండ్ ఇంకా కిడ్స్ మాత్రం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. నేత్ర తన కజిన్ అండ్ తన ఫ్రెండ్తో తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ నానీస్ ఉన్నారు పిల్లల్ని టేక్ కేర్ చేయడానికి. సో వాళ్ళని మనం అక్కడ వదిలేసి క్యాఫే కూడా ఉంది. సో పేరెంట్స్ అక్కడ చిల్ అవ్వచ్చు. అండ్ ఆ క్యాఫేలో పెయింటింగ్, ఆర్ట్, క్రాఫ్ట్ ఇలా చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. మనం అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వాళ్ళు ఇక్కడ కిడ్స్ ఆడుకుంటూ ఉంటారు, నానీస్ టేక్ కేర్ చేస్తారనమాట. సో ప్రాబ్లం ఏం లేదు. మేమైతే నైనాని అలాగే వదిలేసాము అండ్ కిడ్స్ ఆడుకుంటున్నారు. నైనానేమో నానీస్ టేక్ కేర్ చేశారు. సో నైనా 1 year old కాబట్టి తనని ఎక్కువ వేరే చోటుకైతే తీసుకెళ్ళలేదు. ఎక్కువసేపు ఈ ఎవరైతే నాని ఉన్నారో తను నైనాతోనే ఉందన్నమాట. నైనాని పక్కన పెట్టుకొని ఆ బాల్స్తో ఆడిపించడం అలా ఇలా చేసింది. తర్వాత పక్కనే ఇంకొంచెం కిచెన్ ఏరియా అండ్ పిల్లలు ఎక్స్ప్లోర్ చేసి ఆడుకోవడానికి శాండ్తో, స్లైమ్తో ఇలా డిఫరెంట్ పిట్స్ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు వెళ్ళి అక్కడ కూడా ఆడుకోవచ్చు. సో ఈ ప్లే ఏరియాలో మనం ఈవెంట్స్ కూడా చేసుకోవచ్చు. లైక్ పిల్లల బర్త్డే పార్టీస్ కానీ, గెట్ టుగెదర్స్ కానీ అట్లాంటివన్నీ చేయొచ్చు అనమాట. సో బయట వీళ్ళకి లాన్ కూడా ఉంది. ఆ లాన్లో ఏంటంటే బర్త్డే పార్టీస్ అవన్నీ కూడా డెకర్ చేసి అక్కడంతా అరేంజ్ చేస్తారు. అండ్ కిడ్స్ లోపల ఆడుకోవచ్చు. ఫుడ్ కూడా అక్కడే అరేంజ్ చేస్తారు. లేదు బయట కొంచెం చల్లగా ఉన్న రెయినీ సీజన్ అప్పుడేమో పైన కూడా ఒక బ్యాంకెట్ హాల్ లాగా ఉంది. సో అక్కడ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇంకా నైనా ఇంకా తన కజిన్ ఇద్దరు అక్కడ కూర్చొని మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ ఒక చిన్న మేకప్ ఏరియా ఉందన్నమాట. సో ఇంకా అక్కడ కూర్చొని నైనా ఆ మిర్రర్లో చూసుకొని ఆడుతూ ఉంది. అండ్ ఇంకా కిచెన్ సెటప్, తర్వాత ఒక సూపర్ మార్కెట్ సెటప్, లేదా ఒక హౌస్ సెటప్ అట్లా ఉన్నాయి డిఫరెంట్గా. సో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకొని అయితే ఆడుకుంటారు.
ఇంకా అక్కడి నుంచి లంచ్ టైం అయింది. సో ఆ కిడ్స్ జోన్ పక్కనే కొంచెం ముందుకు వస్తుంటే మనకి తెలుగు మీడియం ఉందన్నమాట. ఇది మేము ఇంతవరకు వెళ్ళలేదు. సో ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. ఆ టైంకి ఇంకా మేమందరం సూపర్ హంగ్రీ ఉండే, కిడ్స్ అండ్ మేము కూడా. సో మంచిగా నల్లి గోష్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. కిడ్స్కి స్పైసీ లేకుండా నూడిల్స్ అది ఆర్డర్ చేసాము. ఇంక ఇంటికి వచ్చేసాక డెకర్ స్టార్ట్ చేసాము. నాకు మా డాడీ ఇంకా మామయ్య ఇద్దరు హెల్ప్ చేశారనమాట. నేను బెలూన్స్ అదంతా బ్లో చేసి పెట్టాను, గార్లాండ్ అదంతా చేశాను. కానీ అరేంజ్ చేయడానికి మా డాడీ హెల్ప్ అయితే ఖచ్చితంగా కావాలి. బికాజ్ నాకు ఈ ఆర్చ్ పెట్టడం అస్సలు ఐడియా ఉండదన్నమాట. ఒక్కొక్కసారి నిల్చోదు, బెండ్ అవుతుంది, అలా ఇలా. సో ఫైనలీ వీ మేనేజ్డ్ అండ్ ఈ ఆర్చ్ని అయితే ఫామ్ చేసాము. ఒక సైడ్ 5 పెట్టి ఎల్సా బెలూన్స్ పెట్టాను. మధ్యలో హ్యాపీ బర్త్డే అని ఫ్రోజన్ థీమ్లో వచ్చింది. సో అదంతా పెట్టేశాను అనమాట. ఈ కంప్లీట్ సెట్ అంతా కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. అమెజాన్ ఇస్ బెస్ట్. అసలు మనం ఎలాంటి థీమ్స్ చేయాలన్నా కొంచెం టైం తీసుకొని సర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో డెకర్ అంతా అయిపోయాక నేత్ర అలా కాసేపు ట్విల్ చేసిందనమాట. హ్యాపీ బర్త్డే నేత్రలు, హ్యాపీ 5th బర్త్డే. చర్చ్ టైం అవుతుందిలే నాన్న. Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. Le nana le. Happy birthday Netra. Thank you Ma. Today guys, today is my birthday. How old are you? I'm 5. Are you excited for your birthday? Yeah. Yay. Come, let's go set Gundu. మేమైతే చర్చ్కి వెళ్ళేసి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంటికి వచ్చాము. రాగానే నేత్ర వాళ్ళ అత్త వాళ్ళు కాల్ చేసి విష్ చేశారు. మనమే ఇంకా ఇంట్లోకి రాగానే మా మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, డాడీ వాళ్ళు అందరు విష్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ నేత్ర చాలా ఎక్సైటెడ్ ఉందన్నమాట తన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేయడానికి. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అక్క. కాళ్ళు పెట్టుకో. హ్యాపీ బర్త్డే అక్క. చికెన్ అవుతారు. ఇట్స్ యువర్ ఫస్ట్ గిఫ్ట్. ఇంకోటి కాసేపు అయ్యాక, ఇప్పుడు ఇవ్వరు. ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో. సో నేత్రకి ఫస్ట్ గిఫ్ట్ నైనా ఇచ్చింది. అండ్ దాంట్లో నేను క్యారియోకి ఆర్డర్ చేశాను. తనకి మైక్ పట్టుకొని సింగింగ్ చేయడం ఇలా ప్రిటెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అదే ఆర్డర్ చేశాను. It's a karaoke. Tata. Netra, can you sing something? Let it go. Let it go. Open it, Netra. అది పట్టుకుంది. సెకండ్ గిఫ్ట్ వచ్చి మమ్మీ డాడీ ఇచ్చారు. సో తనకి దాంట్లో పాండా మగ్ అనమాట. సో మిల్క్ తాగడానికి యూస్ఫుల్ అవుతుంది. టాయ్ కప్ కాదు అది, యూ కెన్ డ్రింక్ మిల్క్. ఇది చూపి. ఓపెన్.
అండ్ థర్డ్ గిఫ్ట్స్ వచ్చి అత్తయ్య మామయ్య ఇచ్చారు. సో దాంట్లో అయితే క్రాఫ్ట్ సెట్ ఆర్డర్ చేశాను. సో తనకి కట్ చేయడం ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఎక్కువ. సో దాంట్లోనే క్రాఫ్ట్ సిజర్స్, తర్వాత గ్లూ స్టిక్ చేయడానికి అండ్ కొన్ని పేపర్స్ వస్తాయి, దానిపైన స్ట్రెయిట్ లైన్స్, జిగ్జాగ్ లైన్స్ ఇలా ఇవన్నీ కూడా కట్ చేయొచ్చు. మీకు ఒకవేళ వీటి లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను మీకు ఇస్తాను లింక్స్ అదంతా. ఇది చూడండి దగ్గర పో. దాని వావ్ క్యూట్, ఓపెన్ చేయి. అండ్ ఫోర్త్ గిఫ్ట్ అయితే మా అన్నయ్య ఇచ్చాడు. సో ఈ ఫోర్త్ గిఫ్ట్లో నేత్రాకి ఒక కలరింగ్ సెట్ అండ్ ఆల్సో దాంట్లో ఒక బుక్ ఇచ్చాను. ఊరికే స్క్రిబుల్ చేస్తూ ఉంటుంది ఏ బుక్ కనిపిస్తే ఆ బుక్లో. సో అందుకనే ఒక స్కెచ్ బుక్ అండ్ దాంతోపాటు కలరింగ్ కిట్ అనమాట. దాంట్లో స్కెచెస్, క్రయాన్స్, పెన్సిల్స్, అన్ని మీడియమ్స్ ఉన్నాయి. సో తనకు కావాల్సింది చేసుకోవచ్చు అండ్ తనకి ఇంట్రెస్ట్ కూడా. మామ మస్తు గిఫ్ట్ ఇచ్చిందా నీకు? అన్ని దాంట్లో దాచి పెట్టుకోవచ్చు, నీ బ్యాగ్ అది. అండ్ మాకు ఆఫ్టర్నూన్ మాకు తెలిసిన సార్ వాళ్ళు మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు. అండ్ వాళ్ళకి నేత్ర బర్త్డే అని కూడా తెలుసు. సో ఇక్కడే నేత్రకి ఆఫ్టర్నూన్ కేక్ కటింగ్ కూడా అరేంజ్ చేశారనమాట. ఇది వాళ్ళ ఫామ్. సో మేము అక్కడికి వచ్చాము ఫామ్ హౌస్కి. అండ్ రాగానే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్, ఆ తర్వాత ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో నాకు భలే అనిపించింది, అందుకనే నేను ఇక్కడ ఒక వీడియో తీస్తున్నాను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను కార్తిక్ ఇద్దరం గిఫ్ట్ ఇచ్చాము. మా 5th గిఫ్ట్ పెండింగ్ ఉంది కదా. సో నేనైతే మేకప్ సెట్ ఇచ్చాను. తనకి ప్రిటెండ్గా అట్లా మేకప్ చేయడం ఇష్టము, సో అందుకే అది ఇచ్చాను. అండ్ కార్తిక్ వచ్చి ఒక ఫిషింగ్ది టాయ్ ఇచ్చాడు అనమాట. అండ్ ఈవినింగ్ ఫ్యామిలీ అందరితో నేత్ర కేక్ కటింగ్ అరేంజ్ చేశాను. సో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకుంది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ వస్తున్నారు. సో కిడ్స్ అందరు వచ్చేసారు, ఇంకా ఫ్యామిలీ వాళ్ళు రాలేదు. సో ఈలోపు కొన్ని సాంగ్స్ పెడితే అది చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళు ఓన్ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళతో పాటు నైనా కూడా ఫుల్గా డ్యాన్స్ చేస్తుంది. నిల్చోబెట్టు పాప. ఇంకా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వచ్చేసారు. సో ఇప్పుడు కేక్ కటింగ్ టైం. బ్లో ద క్యాండిల్, బ్లో నేత్ర, బ్లో. హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ ఈసారి నైనా కూడా ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ నేత్ర బర్త్డే అప్పుడు షీ వాజ్ జస్ట్ 2.5 months బేబీ. ఇప్పుడు కరెక్ట్గా 1 year కంప్లీట్ అయిపోయింది. సో అందరం సాంగ్స్ పాడుతుంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ కిడ్స్తో పాటు తను కూడా పోయి నిల్చుంది. సో ఇలా నేత్ర 5th బర్త్డేని సెలబ్రేట్ చేశాము. హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.